చాలా కాలం క్రితం కాళహస్తి అడవుల్లో తిన్నడు అనే ఒక వేటగాడు ఉండేవాడు. అతనికి శాస్త్రాలు, మంత్రాలు తెలియవు, కాని మనసు మాత్రం చాలా నిర్మలమైనది. ఒకరోజు అడవిలో తిరుగుతుండగా అతనికి ఒక శివలింగం కనిపిస్తుంది. ఆ లింగాన్ని చూడగానే తిన్నడికి తెలియని ఒక ప్రేమ కలిగింది. ఆ రోజునుండి శివుడికి సేవచేయటం ప్రారంభించాడు. తన నోటితో తెచ్చిన నదినీటితో శివలింగాన్ని కడిగేవాడు. తాను వేటాడిన మాంసంలో ఏది రుచిగా ఉందో స్వయంగా రుచిచూసి బాగున్న భాగాన్ని మాత్రమే దేవుడికి పెట్టేవాడు. తలలో పెట్టుకున్న అడవి పూలతో శివుడిని పూజించేవాడు. మనం చూస్తే ఇది అపచారంలా అనిపించవచ్చు, కాని శివుడు అతని నిష్కల్మషమైన ప్రేమను చూసి మురిసిపోయాడు. ఒకరోజు శివుడు తిన్నడికి పరీక్ష పెట్టాడు. ఒకరోజు తిన్నడు గుడికి వచ్చేసరికి శివలింగం కంటినుండి నీరు కారుతోంది. కంగారుపడ్డ తిన్నడు మూలికలు వేశాడు, కాని నీరు ఆగలేదు. సరే అని వెంటనే తన కంటిని బాణంతో పెకలించి శివుడి కంటికి పెట్టాడు. నీరు ఆగింది, కాని కాసేపటికే రెండో కంటి నుండి రక్తం రావడం మొదలైంది. ఇప్పుడు తన రెండో కన్ను కూడా తీసిపెట్టాలి, కాని కన్ను తీసేస్తే లింగమెక్కడుందో గుర్తుపట్టలేడు. అందుకే తన బొటనవేలిని శివుడి రెండో కంటిపై గుర్తుగా పెట్టి తన రెండో కంటిని కూడా తీయబోయాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై తిన్నడినాపి అతని భక్తికి మెచ్చి కౌగిలించుకున్నాడు. ఆ రోజే తిన్నడు కన్నప్ప అంటే కన్నులు అర్పించినవాడిగా మారిపోయాడు. ఈ కథలో నీతేంటంటే, దేవుడికి కావాల్సింది ఆడంబరమైన పూజలు కాదు, అచంచలమైన విశ్వాసం మరియు స్వచ్ఛమైన మనసు. ఈ కథ మనకేం నేర్పిస్తుందంటే, ఈ శివరాత్రికి మనం చేసే ఉపవాసం, జాగరణలతో పాటు ఇతరుల పట్ల దయగా ఉంటూ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే ఆ పరమశివుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది. మరింకెందుకు ఆలస్యం, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.